ఐపీఎల్ 2026లో ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఆమీతుమీ తేల్చుకుంటాయి. అయితే మ్యాచ్‌కి ముందు ప్యాట్ కమిన్స్ వైభవ్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. జియో స్టార్‌తో మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశిని అడ్డుకునేందుకు తాము పక్కాగా వ్యూహాలు రచించామని సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పడం విశేషం. జియో స్టార్‌తో మాట్లాడుతూ ఒక బౌలర్‌గా మన బలాలు, బలహీనతలు ఏమిటో అర్థం చేసుకోగలను. ఓ ఆటగాడు ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగలడని భావిస్తే అతడి కోసం ప్లాన్ బి, సి కూడా సిద్ధం చేసుకోవాలి. వైభవ్ కోసం ఖచ్చితంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాము. గత మ్యాచ్‌లో అతడు మా జట్టుపై సెంచరీ చేయొచ్చు. అయితే అంతకంటే ముందు మ్యాచ్‌లో మేము అతడిని నిలువరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కొన్నిసార్లు బౌలర్, మరికొన్నిసార్లు బ్యాటర్ పైచేయి సాధిస్తారు. గత అనుభవం నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఈసారి ఆ పొరపాటు పునరావృతం కాదు అని కమిన్స్ పేర్కొన్నాడు. ఇక గ్రూప్ దశలో రాయల్స్‌ను 2 సార్లు ఓడించడం తమలో ఆత్మవిశ్వాసం పెంచిందని, అయినా సరే ఈసారి మరింత జాగ్రత్తగా ఆడతామని కమిన్స్ తెలిపాడు. దీంతో అప్పుడే పిల్లాడిపై మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు అంటూ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ముఖాముఖి పోరులో ఈ సీజన్‌లో 2 సార్లు హైదరాబాద్ జట్టే రాజస్థాన్‌పై పైచేయి సాధించింది. తొలుత సొంత మైదానం ఉప్పల్లో రాయల్స్‌ను 57 పరుగుల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్ జైపూర్‌లో ఆతిథ్య జట్టుపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి వైభవ్ సూర్యవంశి పైనే ఉంది. జరిగిన 2 మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో ప్రఫుల్ ఇంగే వైభవ్‌ను గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపగా జైపూర్‌లో వైభవ్ అతడి బౌలింగ్‌లో చితక్కొట్టాడు. అంతేకాదు 36 బంతుల్లోనే శతక్కొట్టి లీగ్‌లో తన రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. చూడాలి మరి ప్యాట్ కమిన్స్ ప్లాన్స్‌కి బుడ్డోడు ఎలాంటి కౌంటర్ ఇస్తాడో.